అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మహిమాన్వితుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతి అయినటువంటి దేవాతి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను గురించి తెలియచేయడానికి ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని ఉన్నతమైనటువంటి లేఖనాల్లో ఓ శ్రేష్టమైన మాట నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప, ఆయన ఉన్నతమైన ప్రేమ ఎలాంటిది అనంటే, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన కావాలని ఎవరైతే కోరుకుంటారో వారు చనిపోయినను కానీ బ్రతికే గొప్ప ధన్యత. అంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు చనిపోవలసిందే. చనిపోని మానవుడు అంటూ ఎవడూ లేడు. దేవుళ్ళు అంటే మనము ఒక పెద్ద హోదాలో ఉన్నా, లేదంటే మనం ఒక పెద్ద అధికారంలో ఉన్నా, ఖచ్చితంగా ప్రాణం అనేది మన చేతిలో లేదు, మన స్వాధీనంలో లేదు. ఖచ్చితంగా సమస్తమును దేవుని స్వాధీనంలో ఉంది. దేవుడు అవునంటే అవుతుంది, లేదు కాదు అనంటే కాదు. ఈ భూమి మీద గొప్ప గొప్ప వారు, ఆరోగ్యవంతులు, బలవంతులు, శక్తివంతులు అన్ఎక్స్పెక్టెడ్ గా మరణిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎందుకు చనిపోతున్నారో అర్థం కావట్లేదు, ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ఈ ఉన్నతుడైనటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ బ్రతుకు భూమి మీద బ్రతికే ఈ దినాలు చాలా కొద్ది దినాలేనట. ఈ భూమి సమస్తమును నాశనము కాబోతున్నాయి. ఈ నాశనమును కాబోయే ఈ లోకములో దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ యందు విశ్వాసం ఉంచేవారు ఎవరైతే ఉంటారో, ఆ దేవుని ప్రేమ యందు నమ్మిక ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో, వారు ఒకవేళ చనిపోయినా కానీ మరలా ఈ పునరుద్ధానపు శక్తిని పొంది దేవుని యొక్క ఉన్నతమైన కృపలో బ్రతుకుతారు అనేటువంటి లేఖనాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే ఈ లోకంలో చాలా మంది అనారోగ్యాల చేత, చాలా మంది పాప రుగ్మతల చేత, చాలా మంది అశాంతి, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నటువంటి దినాలు ఇవి. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో అశాంతి నెలకొల్చబడుతుంది అంటే కారణం పాపం. చాలా మంది జీవితాల్లో ఈ ఘోరమైనటువంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అంటే కేవలం పాపం. ఈ పాపం మనిషిని చంపేస్తుంది, ఈ పాపం మనిషిని జీవం లేకుండా చేస్తుంది. ఈ పాపమును నీలో నుంచి చంపడానికి నా ప్రభువైన యేసయ్య ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చి ఆ దేవుని ఉన్నతమైన ప్రేమను నీకు నాకు చూపించాడు. మీరు గమనించండి, దేవుని లేఖనం ఒక సెలవిస్తుంది. ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఇదిగో దేవుడు మనల్ని ప్రేమించిన విధం ఏంటంటే, మన పాపులమై ఉన్నామని ఎరిగి, అంటే మనం చెడిపోయి ఉన్నామని ఎరిగి దేవుడు మనల్ని ప్రేమించాడంట. మీకు ఒక మాట చెప్పనా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు చాలా మంది. దుష్టుల్ని శిక్షించాలి, మంచోడిని ప్రేమించాలని లోకం అంటది. కానీ నా దేవుడు ఏమంటాడో తెలుసా, దుష్టుడైనా కావాలి. ఆ దుష్టుడు మారితే లోకానికి గొప్ప జయం దొరుకుతుందని దేవుడి కోరిక. ఈ లోకంలో చెడిపోయి పతనమైపోతున్నటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు రక్షించి తన ఉన్నతమైన పిలుపును పొందుకునే అవకాశం ఇచ్చాడు. ఈ రోజు నా పిలుపును మీకు కూడా అందిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ పునరుద్ధారపు శక్తిని మీరు